మైనటువంటి అంశాలలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అడిగినప్పుడు వారు తెలియజేశారట. వెంటనే ఆయన జవాబు ఏంటి అంటే వ్యక్తిత్వం. ఆయన ఏమని తెలియచేశారంటే ఏవేవో చెప్పేయలేదనమాట. మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంది, మన సాక్ష్య జీవితం చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మాకు చెప్పండి వ్యక్తిత్వం అంటే ఏంటి అని వాళ్ళు అడిగారట. ఆయన అన్నారంట నాకు తెలిస్తే కదా నేను మీకు చెప్పడానికి అని. అయితే వ్యక్తిత్వము అంటే వ్యక్తిగత సాక్ష్యాన్ని మనం కోల్పోయే విధంగా ఉండకూడదండి. దేవుని యందు మనకు నిరీక్షణ విశ్వాసము కలిగినటువంటి వారముగా వాటిని ఎన్నటికీ కూడా వదిలిపెట్టేటువంటి వారముగా ఉండకూడదండి. అది దేవుని యొక్క చిత్తమైనది. అదే మన యొక్క వ్యక్తిత్వం అయినటువంటిదిగా ఉన్నదని నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రసంగంలో దైవిక సత్యాన్ని మానవ వ్యక్తిత్వం ద్వారా అందచేయడం రెండు ఇమిడి ఉంటాయి. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని సరైన రీతిలో దాన్ని వాడటం ఎంతో ముఖ్యమని గమనించాలి.